బ్లడ్ క్యాన్సర్, రక్తహీనత వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వారికి కొత్త జీవితం ఇవ్వడానికి, ప్రాణదాతలుగా మారడానికి ఆరోగ్యకరమైన వ్యక్తులు స్టెమ్ సెల్స్ దాతలుగా ముందుకు రావాలని చెప్పి విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ పిలుపునిచ్చారు. దేశంలో స్టెమ్ సెల్స్ దాతల వివరాలను నమోదు చేసే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ ధాత్రి బ్లడ్ స్టెమ్ సెల్స్ డోనర్స్ రిజిస్ట్రీ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ లోని బుధవారం ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకుని ప్రాణం పోసే అరుదైన అవకాశం వదులుకోవద్దని ఆయన కోరారు. స్టెమ్ సెల్స్ అవసరం ఉన్న వారి సంఖ్య కంటే దాతల సంఖ్య దేశంలో అతి తక్కువగా ఉండటం విచారకరమన్నారు. గీతం విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దాతలుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ధాత్రి సంస్థ ద్వారా స్టెమ్ సెల్స్ దాతలుగా మారుతూ తన వివరాలను నమోదు చేయించుకున్నారు. న్యూఢిల్లీకి చెందినటువంటి అర్పిత్ జైన్ అనే యువకుడికి బ్లడ్ స్టెమ్ సెల్స్ దానం చేసి ప్రాణాలు నిలిపిన విశాఖ యువకుడు గణపతిరావును అభినందించి జ్ఞాపికను అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ధాత్రి అని ఒక స్టెమ్ సెల్ బ్యాంక్ డోనర్ ఆర్గనైజేషన్ ఇవాళ ఒక డోనర్ రెసిపియంట్ మీటింగ్ గీతం హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ మా అతిథిగా ఇంటర్నేషనల్ సెక్రటరీ కేఎస్ భారత్ గారు కూడా, అంటే నా పేరే భారత్ గారు, ఇద్దరు ఇక్కడ రావడం జరిగింది. అయితే దాని గురించి కొంత మా అందరికీ అవగాహన పెంచి అసలు స్టెమ్ సెల్ డోనర్ అంటే ఏంటి, అది ఎట్లా ఇవ్వాలి అనేది నేర్పించారు. మామూలుగా ప్రాసెస్ ఏంటి అంటే, ఎవరికి క్యాన్సర్ లేకపోతే చాలా తీవ్రమైన డిసీజెస్ వస్తాయో వాటికి స్టెమ్ సెల్ డోనర్స్ వల్లే వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ అవ్వగలుగుతారు, మళ్ళీ ఒక ప్రాణం పోసినట్టు. కానీ స్టెమ్ సెల్ డోనర్స్ దొరకడం మామూలుగా 10,000లో ఒకరు లేకపోతే 10 లక్షల్లో ఒకరే ఉంటారు. సో అందుకే స్టెమ్ సెల్ డోనర్స్ అనేది దేశవ్యాప్తంగా పెంచాలనే లక్ష్యంతో ఇప్పుడు ధాత్రి అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా 3.3 కోట్ల మంది డోనర్స్ రిజిస్టర్ అయి ఉంటే భారతదేశంలో 6-7 లక్షల మంది ఉన్నారు. సో చాలా తక్కువ మంది ఉన్నారు. దీని మీద ఇంకా చాలా అవగాహన పెంచాలి. సో ఈ ఆర్గనైజేషన్ తరఫున మాట్లాడే ఏబి అనే మనిషి కూడా గతంలో ఒక స్టెమ్ సెల్ డోనర్ గా పనిచేశారు. సో ఏంటంటే, ఒకసారి మనం రిజిస్టర్ అయిన తర్వాత ఎవరికైతే సమస్య వచ్చి మ్యాచ్ అయితే వాళ్ళు మనకి పిలుస్తారు. దాని తర్వాత ఒక 3-4 రోజుల్లో మనం మన స్టెమ్స్ అంటే రక్తం లాగా ఇస్తాము. అది ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బ్లడ్ వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర నుంచి. అది ఎవరైతే రెసిపియంట్ ఉంటారో, ఎవరికైతే ఆ జబ్బు ఉందో వాళ్ళలో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ బ్లడ్ ఇన్ఫ్యూజ్ చేస్తారు, స్టెమ్ సెల్స్ ఇన్ఫ్యూజ్ చేస్తారు. అండ్ బ్లడ్ టైప్ కూడా మారిపోతుంది. వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ డొనేట్ చేసిన అబ్బాయి పేరు గణేష్, ఆయన బ్లడ్ టైప్ O+. తీసుకున్న అబ్బాయి పేరు అర్పిత్, ఆయన బ్లడ్ టైప్ B+. సో ఈ O+ రివర్స్. సో అర్పిత్ O+, ఇచ్చిన గణేష్ B పాజిటివ్. ఇప్పుడు ఆయన O+ పోయింది, బాడీ అంతా ఇప్పుడు B+ బ్లడ్ వచ్చేసింది. సో వాళ్ళు రక్త బ్రదర్స్ అంటే బ్లడ్ బ్రదర్స్ అనే ఒక బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో అసలు ఎంత సింపుల్ అంటే, ఇటువైపు 2 స్వాబ్స్ తీసుకుంటారు మన సలైవాకి, దాంతో టెస్ట్ చేసి మన సూటబుల్ అంటే రిజిస్టర్. సో గణేష్ అనే డోనర్ గతంలో మన క్రికెటర్ భరత్ గారిని కూడా కలిశారు. సో ఈ ఈవెంట్ కి ఆహ్వానించిన వెంటనే తప్పకుండా వస్తారని చెప్పడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే నా దగ్గర కూడా ఇక్కడ రావడానికి ఎందుకు పిలిచానంటే, మీడియా మిత్రులు ఒక క్రికెటర్, ఒక రాజకీయ నాయకుడు పక్కన ఉంచున్నారంటే ఇంకా ఎక్కువ మందికి మీరు స్ప్రెడ్ చేస్తారు. అది మాకు కావాల్సింది. ఎక్కువ మందికి ఇది అవగాహన పెరగాలి, ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఒక ప్రాణం ఇవ్వడం అంటే దానికన్నా గొప్ప బలం ఎవరికి ఉంటుంది? డైరెక్ట్ గా ఇప్పుడే 2 కుటుంబాలు కలిసి వాళ్ళ ఎమోషన్స్ చూస్తుంటే అందరికీ మనసు పులకరించింది. మనకు కూడా ఇట్లాంటి ఒక గొప్ప అవకాశం ఎప్పటి జీవితంలో దొరుకుతుందని, దానికోసం రక్తం ఇవ్వడం అనేది చిన్న విషయం. రక్తదానం అనేది మన పిల్లలు చాలా మంది చేస్తున్నారు, కానీ డైరెక్ట్ గా ప్రాణం పోయడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి అందరినీ ప్రోత్సహిస్తున్నాము. మా దగ్గర ఉన్న పిల్లలు కూడా ఇప్పుడు రిజిస్టర్ అవ్వమని కోరాము. అంతేకాకుండా విశాఖపట్నంలో కూడా స్టెమ్ సెల్ డోనర్స్ ముందస్తులో ఇంటి నుంచి అవేర్నెస్ దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గీతం తీసుకున్న ఇనిషియేటివ్ కూడా చాలా అద్భుతమైంది. అండ్ దీనికి నేను అందరూ భరత్ నేను అందరూ రిజిస్టర్ అయ్యాం. అండ్ యంగ్స్టర్స్ అందరూ ముందుకు వచ్చి మంచి విషయాల్లో పాల్పంచుకోవాలనేసి ఉద్దేశంతో గీతం అండ్ భరత్ ప్లస్ ఈ యొక్క ఎవరైతే జాయిన్ అయ్యారో ధాత్రి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అండ్ యంగ్స్టర్స్ చాలా ముందుకు ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం.